లక్ష్యపేట పట్టణంలోని గోదావరి గూడెం పుష్కరాల వద్ద వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పుష్కరాలు ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలకు చేసేందుకు భక్తులు వస్తున్నారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలంతో పాటు ఆలయాల వద్ద గోదావరి నదిలో ఏర్పాట్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని ముందు నుండే అధికారులంతా సరిచూసుకోవాలని సూచించారు. పార్కింగ్ స్థలం మొత్తం క్లీన్ చేయించి వాహనాలు పెట్టుకునేందుకు వీలుగా ఉండేటట్టు చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. ఈ విషయంపై అధికారులతో చర్చించారు. డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, తహసీల్దార్ దిలీప్ కుమార్, సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ సిబ్బంది ఉన్నారు. పేటలో ఉన్న గోదావరి ఘాట్ను సందర్శించడం జరిగింది. 2027వ సంవత్సరము జూన్ 26 నుంచి ప్రారంభంగా ఉన్న గోదావరి పుష్కరాల కోసము ఏర్పాట్లని పరిశీలించడం కోసం రావడం జరిగింది. నాతో పాటు ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు, సిఐ లక్సెట్టిపేట గారు రమణ అండ్ ఎస్ఐ సురేష్ గారు మరియు తహసీల్దార్ గారు మరియు కమిషనర్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశించిన మేరకు 2027లో జరిగే పుష్కరాల ఘాట్లను ఏర్పాటు చేయడము, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కోసము ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గోదావరిలో స్నానాలు ఆచరించి పుష్కర స్నానం కోసము పూర్తి ఏర్పాటు చేయడం కోసము ముందస్తు ప్రణాళికగా సంవత్సరం ముందు నుంచే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఘాట్లను పరిశీలించినాము. ఇంకా గత సంవత్సరము వచ్చిన దానికంటే ఎక్కువ మంది వస్తారని ఊహిస్తూ ఇంకా ఒక ఘాట్ను కూడా ఎక్స్టెన్షన్ కోసం కూడా ప్రభుత్వానికి ప్రపోజల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి మంచి ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం.